హాయ్ అండి. ఈరోజు వీడియోలో బఠానీలు వేసి ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఇప్పుడు వింటర్ సీజన్ కదండి, ఇలా బఠానీలు వస్తున్నాయి కదా, ఇవి పావు కిలో సగం వరకు తీసుకున్నాను నేను. ఇవి ఇలా ఒలుచుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక కంచం తీసుకోండి, అంటే అంచు ఉన్నది, ప్లేట్ కాకుండా చుట్టూరు అంచు ఉన్నది తీసుకోండి. ఇందులో ఇలా ఎగ్ పగలగొట్టి వేసుకోండి. ఇలా నేను 4 ఎగ్స్ వరకు తీసుకున్నాను. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బఠానీలను సగం మాత్రమే వేసాను. సగం వేసి సగం పక్కన పెట్టుకోండి. ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర తురుము వేసుకుని, కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు, కొద్దిగా మిరియాల పొడి వేసుకుని ఒక స్పూన్తో బాగా కలుపుకోండి. మీరు వేరే గిన్నెలో కలుపుకుని బాగానే ఈ ప్లేట్లో వేసుకున్నా పర్వాలేదు. నేను ఇందులోనే కలిపేస్తున్నాను. ఇలా బాగా అన్నీ కలిసేలా కలుపుకుని ఇది పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. చిన్న సైజు అల్లం తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఒక 5 ఎల్లుల్లిపాయ రేకులు పొట్టు తీసి వేసుకోండి. 2 టమాటాలని ఇలా కట్ చేసి వేసుకుని, ముందుగానే ఒక అరగంట ముందు ఆ జీడిపప్పుల్ని నానబెట్టి పెట్టుకున్నాను, అవి వాటర్తో సహా వేసేయండి. ఇవి మూత పెట్టి ఫైన్ పేస్ట్ లాగా మధ్య మధ్యలో స్పూన్తో తిప్పుతూ ఇలా టమాటా ప్యూరీ తయారు చేసుకోండి. ఇది పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని ఒక కళాయి పెట్టుకుని, కళాయి వేడెక్కినాక మీడియం మంట పెట్టుకోండి. ఇందులో 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఒక 10 వరకు మిరియాలు, చిన్న దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి కొంచెం వేగినాక 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోండి. కూరకి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఉల్లిపాయలు మగ్గించుకోండి. ఇలా ఉల్లిపాయలు మగ్గినాక ముందుగా బఠానీలు సగం ఉండించుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేసి 1/2 స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుని ఈ బఠానీలు కూడా మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా ఈ రెండు మగ్గినాక ముందుగా టమాటా ప్యూరీ రెడీ చేసుకున్నాం కదా, అది వేసేసి ఒకసారి కలుపుకోండి. కలిపి మూత పెట్టుకోండి. మధ్య మధ్యలో ఒకసారి తీసి మూత తీసి కలుపుతూ ఉంటే టమాటాలు కూడా ఇలా ఆయిల్ పైకి తేలుతుంది మూత తీస్తే. అంతవరకు మగ్గించుకున్నాక ఒక పెద్ద స్పూన్తో 1 స్పూన్ కారం వేసుకుని ఒకసారి కలుపుకోండి. చిన్న టీ స్పూన్తో ధనియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్నాక చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక ఒక గిన్నె తీసుకుని అందులో చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకుని, మంచి వాటరే వేసుకోండి. వేసుకుని ఇలా మధ్యలో పెట్టండి. పూర్తిగా సిమ్లో పెట్టేయండి. ముందుగా రెడీ చేసుకున్న ఆమ్లెట్ని ఇందులో వేసుకుని మూత పెట్టి సిమ్లోనే పెట్టి ఉడికించుకోండి. ఈ స్టీమ్ చేసుకునేది మీరు వేరేగా కూడా పెట్టుకుని స్టీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 10 నిమిషాలకి ఇలా ఉడికింది కదా, ఇది పక్కకు తీసుకోండి. ఇందులో వాటర్ ఉంది కదండి, ఇది ఇందులో వేసేసుకోండి. వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు వాటర్ సరిపోదనుకుంటే ఇంకో చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు, కానీ వేడి నీళ్ళే వేసుకోండి. మీకు ఎంత థిక్నెస్ కావాలో అంత తగ్గట్టు. ఇది చుట్టూరు ఇలా చాకుతో ఓపెన్ చేసుకుని పీసుల కింద కట్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా మీరు ఏ సైజ్ అయినా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కట్ చేసినాక పీసుల కింద వచ్చేస్తుంది, తీసుకోండి. అందులో పెట్టకపోయినా మీరు విడిగా కూడా దీన్ని స్టీమ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకుని గిన్నెలో ఇది పెట్టుకుని మూత పెట్టి విడిగా కుక్ చేసుకున్నా ఓకే. ఇప్పుడు ఇది కూడా ఉడుకుతూ ఉంది కదండి, ఇందులో వేసేసి ఒకసారి కలుపుకోండి.
బాగా కలిపేయద్దు, విడిపోతాయి. తర్వాత ఇందులో చిన్న టీ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి కలుపుకొని మంటను సిమ్లో పెట్టుకుని కొంచెం మగ్గించుకోండి. ఎక్కువసేపు ఏమో ఉడకనవసరం లేదు, తొందరగానే ఉడికిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకుంటే కూర రెడీ అయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.